బద్దం బాలరెడ్డి, దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి లాంటి వాళ్ళు ఒకప్పుడు హైదరాబాద్లో గెలిచేవాళ్ళు. ఎందుకు ఆ తర్వాత వాళ్ళు గెలవలేదు? ఓల్డ్ సిటీ ప్రాంతాలను ఎక్కువ గెలిచేవాళ్ళు. ఎందుకు ఆ తర్వాత గెలవలేదు? 2009 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ముస్లిం ఓట్లని పోలరైజ్ చేయడం, హిందువుల ఓట్లు డివైడ్ చేయడం ఒక ఆస్పెక్ట్. రెండోది అంతకుముందు జరిగినటువంటి ఘర్షణ వాతావరణాలు, మత ఘర్షణ వాతావరణాలు జరిగినప్పుడల్లా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు ఆ ప్రాంతాలను వదిలేసి వెళ్ళిపోతుంటారు. ముస్లింలు వాళ్ళు వదిలేసినటువంటి ఇళ్లని తక్కువ రేటుకు కొనుక్కుని వాళ్ళు అక్కడ అకామిడేట్ అయిపోతూ ఉంటుంటారు. భారతదేశ వ్యాప్తంగా ఇదే జరుగుతుంటుంది. ఇట్లాంటి పరిస్థితే ఇప్పుడు ఢిల్లీ దగ్గర సీలంపూర్లో దాన్ని బ్రహ్మపురి అంటారు. ఆ సీలంపూర్ ప్రాంతంలో ప్రతి హిందూ ఇళ్ళు 100కి 99 మంది ఇళ్ల ముందు బోర్డులు కనబడుతున్నాయి. అమ్మేస్తాం కొనుక్కోమని చెప్పేసి. కొనేవాళ్ళు కరువు. ఏంటయ్యా అక్కడ జరిగిందంటే 2020 సంవత్సరంలో అక్కడ ది అల్మటిన్ మసీద్ దగ్గర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని హిందువుల మీద దాడులు జరిగినాయి. దానికి ప్రతిగా వీళ్ళు ఎదురు తిరిగినటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అలాంటి రోజు నుంచి ఆ తర్వాత క్రమంగా హిందువులేమో ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోవడం, వాళ్ళందరూ ఇళ్ళు అమ్మకానికి పెట్టినటువంటి విషయాల్ని ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి మీడియా ఎన్నాళ్ళు పట్టించుకోలేదు. కేజ్రీవాల్ ఉన్నప్పుడు, లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు, కేజ్రీవాల్ ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చేటప్పటికి లోకల్ మీడియా దాన్ని టచ్ చేస్తోంది.